సాగునీటి ఇబ్బందులతో ఏ పంట సాగు చేయాలన్నా రైతుకు సంకటంగానే ఉంది. 2-3 తరుడులే అవసరమైన పంటలైనా కీలక దశలో తడిపెట్టలేక పెట్టుబడులు భారమవుతున్నాయని గాని ఫలితం కనబడడం లేదు. అంతేకాదు మరోపక్క నేలలు నిస్సారమవుతున్నాయి. వరి సాగు విస్తీర్ణం తగ్గేసరికి పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి. వీటన్నిటికీ అధిగమించే మార్గాన్ని ఎంచుకున్నారు అక్కడి రైతులు. దీంతో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు. ఏమిటో ఎలాగో మీరు చూడండి. పసుపు రంగు పూలతో కలకలలాడుతున్న ఈ జనుము చేలను చూశారా? వర్షాభావంతో అడుగంటిన భూగర్భ జలాలు రబీ పంటపై రైతుల ఆశలను నీరుగార్చాయి. వరి సాగుకు వెళ్లవద్దని, ఆరుతడి పంటలే సాగు చేసుకోమన్న సర్కారు హెచ్చరికలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఏ పంట సాగు చేయాలనే ఆలోచనలో ఉన్న వరంగల్ జిల్లా రైతులకు విత్తనం కోసం జనుము సాగు చేయడం అన్ని విధాలుగా మేలనిపించింది. ఇతరంగా ఏ పంట వేసినా పెట్టుబడులు కూడగట్టడం కష్టమనిపించింది. కలిసిరాని ఖరీఫ్ తలుచుకుని కుమిలిపోవటం కంటే అంతో ఇంతో చేతికొచ్చే పంటను ఎంచుకోవడం మేలనుకున్నారు. క్వింటా జనుము విత్తనం 3 నుంచి 4 వేల ధర పలుకుతుందని తెలుసుకున్నారు. అంతేకాదు వరి కోతలకు వారం రోజుల ముందే విత్తనాన్ని చల్లేస్తే ఆ నిల్వ ఉన్న తేమతోనే పంట చేతికొస్తుందన్న సమాచారం రైతును అన్నింటికంటే అధికంగా ఆకర్షించింది. సాగునీటి ఇబ్బందులు లేకుండా సాగిపోతే చాలనుకున్నారు. దీంతో జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడ, రావూరు, అనంతారం, పెదతండ, సోమారం తదితర గ్రామాలలో జనుము సాగు విస్తీర్ణంగా కనిపిస్తోంది. ఒక్కో రైతు ఎకరానికి పైగా సాగు చేపట్టారు. దీనికి వచ్చేసి పంట కాల పరిమితి వచ్చేసి 90 నుంచి 100 రోజులు దీని కాల పరిమితి వచ్చేసి మంచిగా చేసుకునే రైతులకైతే 4 నుంచి 5 క్వింటాలు వస్తుంది. ఈ మార్కెట్లో నాణ్యతను బట్టి 3 నుంచి 4 వేలు దాకా, హై రేటు వచ్చేసి 4 వేలు దాకా ధర పలుకుతుంది. దీన్ని ఏంటంటే మనకు పెద్ద ఖర్చు అనేది ఉండదు. మధ్యలో 1-2 తళ్ళు భూమిని బట్టి 1-2 తళ్ళు పడతాయి. ఆ తర్వాత ఒకసారి ఎవరైనా రైతు వీలుని బట్టి హ్యాండ్ కటింగ్ అంటే హ్యాండ్ కటింగ్ చేసుకోవచ్చు, హార్వెస్టర్ ఏది ఉంటే అదే దాన్ని బట్టి చేసుకోవడం వల్ల దీని నుంచి ఒక 10-15 వేల రూపాయలు మిగులుతాయి, అన్ని ఖర్చులు పోను. చీడపీడల బెడద లేదు. నిలిచిన తేమతోనూ మిగిలిన సారంతోనే పెరిగి భూసారాన్ని పెంచే పంట కావటం వల్ల రాబోయే పంటకు వేయాల్సిన ఎరువులను కూడా తగ్గించుకునే అవకాశం కలుగుతుందన్న సమాచారం రైతులకు చేరడంతో రైతులు జనుము సాగుకు ముందుకొచ్చారు. భూమి బలం ఉంటుంది, వచ్చేసారి మళ్ళీ వానాకాలం పంట వరకు కొద్దిగా భూమి బలం ఉంటుంది. దాని గురించి వేసినాం. నీళ్లు లేక యాసంగి నీళ్లు ఏటమ్మటమై నీళ్లు పారక అది వేసుకుంటాం. అలకటి పంట అన్నట్టు అది వేసుకుంటే ఒక 90-100 రోజులలో వస్తుంది. నీళ్ళు లేని కాడ అది మంచిగా పంట దిగుబడి వస్తుంది. అయితే ఇప్పుడు ఒక ఎకరానికి 4 క్వింటాలు తేలుతుంది. దానికి పెట్టుబడి ఉండదు ఏము. దానికి ఏంటంటే మనం ఆ భూమికి చుట్టూ జీవే, మనం ఆకురాలిన అలా ఏర్లు ఉన్నా కూడా జీవ దానికి. జనుము క్వింటాకు 3,000 నుంచి 4,000 వరకు పలుకుతుండటంతో గిట్టుబాటు సైతం బాగానే ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనుముల సాగు మరింత పెరిగే అవకాశం ఏర్పడనుంది. కేవలం 90 రోజుల్లోనే పంట చేతికి వస్తుండటంతో ఇతర పంటలను సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. తక్కువ శ్రమతో పంట చేతికొస్తోంది. యాసంగి అయితే మనకు నీళ్లకు చాలా ఇబ్బంది. 15 నుంచి 20 కిలోల జనుము సీటు పడుతుంది. అది మనం వరి కోసే ముందు చల్లుకోవాలి. అంటే ఒక వారం రోజులకు పోతాం అనగా లాస్ట్ తడి పెట్టి లాస్ట్ పదన మీద మనం చల్లాలి. అది చల్లినాక మనం కోసే వరకు కొంచెం పెరుగుతుంది. అది కూలలు కోసినప్పుడు తొక్కుడు పడ్డ ఏం కాదు దానికి. తర్వాత ఆటోమేటిక్ అదే పెరుగుతుంది. దానికి నీళ్ళు పెట్టడం నెక్స్ట్ పంట కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది రైతులకు. ఎందుకంటే ఆకు రాలుతుంది అందులో. జనుమును పశుగ్రాసంగా కూడా వినియోగించే అవకాశం ఉంది. రాబోయే వేసవిలో గ్రాసపు కొరతను తీర్చడానికి ఎండుగట్టి దొరకని రైతులకు జనపకట్టే ప్రత్యామ్నాయ మేపు వనరుగా అక్కరకొస్తోంది. ఇలా ఏ రకంగా చూసినా జనుము సాగు రైతుకు కలిసొస్తోంది.